అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చిరుతల సంచారం భయాందోళనకు గురిచేసింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా తరచూ వ్యవసాయ పొలాల్లో దానికి సంబంధించిన రైతాంగం ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. చిరుతల సంచారం వల్ల చాలామంది భయాందోళనకు గురుతున్నారు. ఇక్కడే మనం చూసుకోవచ్చు, నిన్న సాయంత్రం కూడా చిరుతపులి నాగారం శివార్లోని ఈ ప్రాంతంలో ఈ గుట్టపైన కనిపించిందని చెప్పి నిన్న సాయంత్రం 4 గంటల ప్రాంతంలో కనిపించిందని స్థానికులు చెప్పడంతో పూర్తిగా భయాందోళనకు గురవుతున్నారు. దీనికి అందరికి సంబంధించి చూసుకోవచ్చు, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చూసుకుంటే అటు ఎల్లారెడ్డి, ఇటు కామారెడ్డి, దాంతోపాటు ఇటు బాన్స్వాడ ప్రాంతాల్లో చిరుతలు సంచారంతో చాలామంది భయాందోళనకు గురవుతున్నారు. రైతులు వ్యవసాయ పొలాలకు వెళ్ళాలన్నా, వ్యవసాయ కూలీలు అడవి ప్రాంతంలో వెళ్ళాలన్నా, అదేవిధంగా దాంతోపాటు గొర్రెలు మేకలు మేపేవారు కూడా అటవీ ప్రాంతాలకు వెళ్ళాలన్నా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే నెలకొంది. ఫారెస్ట్ అధికారులు పూర్తి స్థాయిలో చిరుతల నివారణ కోసం చర్యలు చేపట్టాలని కూడా కోరుతున్నారు. మరోవైపు నిజామాబాద్ జిల్లాలో మోకన్పల్లి అటవీ ప్రాంతంలో చిరుత సంచారం పూర్తిగా ఆ ప్రాంతంలో వ్యవసాయ పనులకు వెళ్ళే వారికి కూడా పూర్తిగా భయాందోళనకు గురయ్యారు. ఆ ప్రాంతంలో కూడా ఫారెస్ట్ అధికారులు అయితే అది చిరుతనా కాదా, మరోసారి వస్తే మాత్రం ఖచ్చితంగా అక్కడ బోన్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. గతంలో కూడా ఆ ప్రాంతం మోకన్పల్లి ప్రాంతంలో చిరుత సంచారంతో బోన్ ఏర్పాటు చేశారు. బోన్ ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఆ ప్రాంతంలో ఆ బోన్లో కుక్క బోన్లో పడినట్లు ఫారెస్ట్ అధికారులు తెలిపారు. ఎందుకంటే చిరుతల సంచారంతో చాలామంది ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్న నేపథ్యంలో ఈ ప్రాంతంలో చిరుతలు బాగున్నాయని చెప్పి ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో బోన్లు ఏర్పాటు చేశారు. కానీ పూర్తి స్థాయిలో చిరుత మాత్రం బోన్లో చిక్కిన పరిస్థితులు. అదేవైపు గతంలో చూసుకుంటే కమ్మర్పల్లి ప్రాంతంలో కూడా చిరుత సంచారంతో వలవేసి ఏదైతే దానికి మత్తు మందు ఇచ్చి వలవేసి పట్టుకున్న పరిస్థితి మనం చూసాం. అదే కోణంలో కూడా చూసుకోవచ్చు, నిజామాబాద్ నగర శివార్లో ఇటు మల్లారం ప్రాంతంలో చెట్టు ఏదైతే కరెంటు స్తంభంపై చిరుత ఎక్కి మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. వీటన్నింటికి సంబంధించి పూర్తి స్థాయిలో చిరుతలను సంచారం ప్రజలు నివాస ప్రాంతాల్లో చిరుతలు రావడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఫారెస్ట్ అధికారులు పూర్తి స్థాయిలో ఆ చిరుతలు రాకుండా దానికి అంతకు సంబంధించి నివారణ చర్యలు చేపడితే బాగుంటుందని చెప్పి ఆ ప్రాంతాల్లో ఉండే వ్యవసాయ పొలాలు కావచ్చు, గొర్రెలు మేకలు మేపే పశువులు మేపే కాపర్లు కావచ్చు, వాళ్ళందరూ కూడా భయాందోళన చెందుతున్న పరిస్థితి అయితే నెలకొంది. ఏదేమైనప్పటికీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా చిరుతల సంచారం అధికంగా పెరిగింది. చిరుతలు ఎందుకంటే ఫారెస్టులు పెరగడంతో చిరుతలు ఆ ప్రాంతంలో ఎక్కువగా కావడం, దాంతోపాటు జనసంచారం ఉన్న ప్రాంతంలో ఎందుకంటే వర్షాకాలం లేకపోవడంతో గతంలో చిరుతలకు నీరు లేకపోవడం, గ్రామీణ ప్రజల నివాస ప్రాంతాలకు చిరుతలు రావడం, దాంతోపాటు వాటికి మేత లేకపోవడంతో చిరుతలు ప్రజల నివాసం ఉన్న ప్రాంతాలకు రావడం జరిగింది. దానివల్ల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. మొత్తానికి చిరుతల సంచారం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. జిల్లాకు సంబంధించిన ఫారెస్ట్ అధికారులు పూర్తి స్థాయిలో చిరుతలను రాకుండా ఆ ప్రాంతంలో నివారణ చర్యలు చేపట్టాలి. మరోవైపు ఏదైతే చిరుతలు సంచరించిన ప్రాంతంలో బోన్లు ఏర్పాటు చేస్తే చిరుతలను పట్టుకొని పూర్తి స్థాయిలో దానికి నివారణ చేయొచ్చనే కోణంలో కూడా ఇక్కడ ప్రజలు ఆందోళన చెందుతున్న పరిస్థితి. పూర్తి స్థాయిలో జిల్లాకు సంబంధించిన ఫారెస్ట్ అధికారులు చిరుతల నివారణ కోసం ప్రయత్నాలు సాగించాలని చెప్పి ప్రజలు కోరుతున్న పరిస్థితి. చిరుత రావడంతో ఇక్కడ పనిచేసే కార్మికులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. చిరుతను వారు చూశామని ఆందోళన చెందుతున్నారు. అయితే చిరుత రావడం వల్ల మేము ఇక్కడ పని చేయాలంటే ఇబ్బందులు అవుతున్నాయని చెప్తున్నారు. అసలు చిరుత ఎప్పుడు చూశారనే అంశానికి సంబంధించి వారు చెప్పండి. మీరు ఇక్కడ చిరుత ఏ సమయంలో వచ్చింది, ఎలా అంటే మీకు ఎలా కనిపించింది అక్కడ చిరుత ఉన్నట్లు? మేము ఉదయం నుంచి ఇక్కడ వర్క్ చేసుకుంటూ ఉన్నామండి. సాయంత్రం 4-4:30 టైంలో బయటకు వచ్చి చూస్తే చిరుత కనబడడం జరిగింది. సుమారు 6:15 నుంచి 6:30 వరకు ఇక్కడే ఉండడం జరిగింది. ఆ లోపు మేము ఫారెస్ట్ అధికారులకి, మున్సిపల్ అధికారులకి సమాచారం అందించాము. వెంటనే స్పందించి ఇక్కడ లోకల్లో ఉన్న ప్రజలు కూడా ఇక్కడికి వచ్చారు. ఫారెస్ట్ అధికారుల సహాయంతో, లోకల్ ప్రజల సహాయంతో మేము దాన్ని తరిమివేయడం జరిగింది. ఫారెస్ట్ అధికారులు కూడా మాకు తక్షణ చర్యలు తీసుకుంటామని కూడా సమాచారం ఇచ్చారు. ఇంకా మళ్ళీ ఎప్పుడైనా రిపీటెడ్గా అది వస్తూ ఉందంటే బోన్లు ఏర్పాటు చేసి పట్టుకెళ్ళడం కూడా జరుగుతుందని హామీ ఇచ్చారు. అయితే మీరు ఇక్కడ నా 5-6 వర్క్ చేస్తామని చెప్తున్నారు కదా, ఈ 5-6 మీరు వర్క్ చేయడం వల్ల చిరుత రావడంతో మీరు భయాందోళనకు గురి కాలేదా, లేకపోతే ఆ మందిని ఎందుకోసం పిలుచుకున్నారు? సో మేము 6 ఉన్నామండి. నిన్నటి రోజు కొంచెం తక్కువ వర్క్ ఉందని 6 ఉన్నాము. ఇక్కడ పక్కనే మా మిగతా వర్కర్లు కూడా ఉంటారు, రెగ్యులర్గా వస్తారు. మాకు వాళ్ళని పిలవడం జరిగింది. వాళ్ళు రాగానే కొంచెం సేఫ్గా ఉన్నామని భావించి మున్సిపల్ అధికారులు వాళ్ళు కూడా వచ్చారు. ఫారెస్ట్ అధికారులు రాగానే దాన్ని తరిమివేస్తాం. మీరు చెప్పండి, ఈ ప్రాంతంలో తరచూ చిరుతలు చూసామని చెప్తున్నారు, అసలు ఏంటిది ఇక్కడ? ఒక 2 సంవత్సరాల కింద వచ్చింది సార్. పోయే సంవత్సరం కనిపించాలి. ఈ వర్షాకాలం టైంలో వస్తే వెళ్ళిపోతాయి. అంతేగాని ఎవరికేమైతే హాని కాలేదు ఇప్పటిదాకా. దాంతో కనిపించింది, ఇంతకుముందు అది కూడా కనిపించింది ఒకసారి. ఫారెస్ట్ అధికారులను ఏం కోరుతున్నారు? ఈ చిరుతలను రావడం వల్ల ఏం అడిగారు మీరు? వాళ్ళకి ఏం చెప్పారు? ఏదైనా బోన్లు ఏర్పాటు చేయమని చెప్పినాం సార్. వాళ్ళు ఏమంటారు అంటే
రెగ్యులర్గా మళ్ళీ ఒక 2 రోజులు అట్లా కంటిన్యూ కనబడితే పెడితే అది బోన్లో మనకు చిక్కుతుంది. ఇట్లా అడవి ప్రాంతం కాబట్టి వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయని అన్నారు వాళ్ళు. అది అయితే ఈ ప్రాంతంలో చిరుతలకు సంబంధించి ఏమైనా గుహలు లాంటివి ఏమైనా ఉన్నాయా? ఎప్పుడన్నా మీరు చూసారా? లోపాలు ఉన్నాయి సార్. ఇంతకుముందు మేము డంప్యార్డ్ అది సర్వే చేసినప్పుడు చూసినాం. చిరుతపులి గృహ అని ఇక్కడ నుంచి మనకు మల్లారం వెళ్తుంది దారి. ఆ దారిలో ఉంటుంది అట్లా లోపల చిరుతపులి గృహ అని దాని పేరు కూడా ఉన్నది. అది పాతకాలం నుంచే చెప్తారు, కానీ ఇవి మేము ఇట్లా ఇప్పటికీ రెండోసారి ఇది ఇట్లా చూడడం. సార్ మీరు చెప్పండి, చిరుతపులి కనిపించింది అంటున్నారు. అసలు చిరుతపులి కనిపించినప్పుడు అసలు ఏం చేశారు, ఎలా ఫీల్ అయ్యారు, ఏంది అసలు మీరు? మేము ఇక్కడ పనిచేస్తున్నప్పుడు అటు ఇటు చూస్తూ ఉంటాం. ఎప్పుడైనా ఏదైనా వచ్చిందంటే జాగ్రత్త పడడానికి కోసం అప్పుడు ఇట్లా చూస్తూ ఉంటాం చుట్టుపక్కల. సడన్గా చూసేసరికి అక్కడ కనిపించింది చిరుతపులి. అలర్ట్ అయిపోయి మేము అందరం లోపలికి వెళ్ళిపోయి అక్కడ ఉన్న మా వర్కర్స్ ఉంటారు పక్కనే, వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు తొందరగా రావడం జరిగింది. రావడంతో వాళ్ళ వెనకనే మున్సిపల్ అధికారులు మరియు ఫారెస్ట్ అధికారులు రావడంతో బయటకు వచ్చి దాన్ని తరిమేయడం జరిగింది. మరోవైపు ప్రతినిత్యం ఇక్కడ సెక్యూరిటీగా ఉంటారు. ఆ సెక్యూరిటీ అసలు ఏంది, రాత్రి పగలు ఇక్కడ ఈ ప్రాంతాన్ని కాపలా కాస్తుంటా. చెప్పండి, ఈ చిరుతలు ఇక్కడికి ఎప్పుడెప్పుడు వస్తున్నాయి, ఎప్పుడు చూసినావు నువ్వు? నిన్న సాయంత్రం చూసినాం సార్. నిన్న సాయంత్రం చూసినాము. ఎప్పుడు కానరాలేవు, ఫస్ట్ టైం కానొచ్చుడు. అంటే మీ భయం వస్తా లేదా? రాత్రిలో ఉంటావు కదా? రాత్రిలో ఉంటాం, డేలో ఒకళ్ళం ఉంటాం, నైట్లో ఇద్దరం ఉంటాం. చిరుతలు వస్తున్నాయంటే భయం ఇవ్వట్లేదు? భయం ఉన్నది కానీ ఇక చేయాలి కదా సార్ డ్యూటీ. అంటే ప్రాణం అరిచేతిలో పట్టుకొని మీ బిక్కుబిమ్మంటూ ఉద్యోగం చేస్తున్నాం. ఫారెస్ట్ అధికారులకు చెప్పారా? చెప్పాం తీసుకున్నారు, చర్యలు తీసుకుంటామన్నారు. మొత్తానికి చూసుకోవచ్చు, నిజామాబాద్ నగర శివారులో ఏదైతే డంపింగ్ యార్డ్ ఉందో ఈ ప్రాంతంలో తరచూ చిరుతలు రావడం మమ్మల్ని భయాందోళనకు గురి చేస్తున్నాం. మేము ఈ ప్రాంతంలో వర్క్ చేసుకున్నాం. బయో వేస్ట్ అంతా కూడా మేము దీన్ని అందరికీ కూడా చేసే పనిలో నిమగ్నమయ్యాము. ఆ సమయంలో చిరుతలు రావడంతో మేము ఆందోళనకు గురయ్యాము. ఈ ప్రాంతంలో ఫారెస్ట్ అధికారులు, అదేవిధంగా మున్సిపల్ అధికారులకు కూడా సమాచారం ఇచ్చాం. ఫారెస్ట్ అధికారులు మరోసారి కనిపిస్తే ఇక్కడ బోన్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. మొత్తంగా ఈ చిరుతలు రావడంతో మేము భయాందోళనకు గురవుతున్నాం. ప్రభుత్వం కూడా ఫారెస్ట్ అధికారులు పూర్తి స్థాయిలో చిరుతలను నివారణ కోసం చర్యలు చేపట్టాలని చెప్పి ఇక్కడ ఉండే ప్రజలు కోరుతున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.